జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారు ఎంత బలమో ఆ పార్టీ నాయకులు ముఖ్యంగా జన సైనికులు అంతే బలం. ఈరోజు కొంతమంది ఎమ్మెల్యేలు చాలామంది ఆ పార్టీకి వెనుదనుగా నిలబచ్చు, 21 సీట్లు గెలిచి 100% స్ట్రైక్ రేటు సాధించవచ్చు. అసలు జనసేన పార్టీకి ఇంత బలంగా ప్రజలు ఎందుకు బ్రహ్మరథం పట్టారంటే, కొంతమంది జనసేన పార్టీ వాళ్ళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలను నరాలను నింపుకున్నారు. అలాంటి వ్యక్తుల్లో ముఖ్యంగా జనసేన పార్టీ ఎమ్మెల్యేల్లో నెల్లిమర్ల నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి లోకం మాధవి గారు ఒక బలంగా కనిపిస్తారు. అందరిలో ఆమె ప్రత్యేకమైనటువంటి స్థానంలో ఉంటారు. ఎందుకంటే ఒక ఉన్నతమైనటువంటి చదువులు చదువుకుని ఉన్నతమైనటువంటి కంపెనీలు స్థాపించి ఎంతోమందికి ఒక ఉపాధి అవకాశాలు కల్పించినటువంటి కుటుంబం నుంచి వచ్చారు. ఎక్కడ దాచుకోవాలనో ఇంకొకటనో లేకుండా ఇంకా తిరిగి ప్రజలకి పెట్టాలి, మనం ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి ప్రజల కోసం, వాళ్ళు పుట్టి పెరిగినటువంటి నియోజకవర్గం కోసం ఏదో చెయ్యాలి అని అనేక సంస్థలు స్థాపించి మళ్ళీ తిరిగి ప్రజలకి సేవ చేయటం కోసం రాజకీయాల్లోకి వచ్చి జనసేన పార్టీని ఎంచుకుని, ఇక్కడ రాజకీయాల్లోకి వస్తే ఎన్నో ఇబ్బందులు పడతాం, ఎంతోమంది తిడతారు, అవసరమైతే మనం ఈ నిజాయితీగా స్థాపించుకున్నటువంటి సంస్థలను కూడా ఇబ్బంది పెడతారు అని తెలిసి కూడా ఒక బలమైనటువంటి నినాదంతో ఉత్తరాంధ్ర అంటే వలసల పెట్టింది పేరు అని కాకుండా ఎంతోమందికి ఉపాధిని ఇచ్చేటువంటి నిలయంగా ఉండాలి అని చెప్పి ఆ నినాదంతోనే ఎలక్షన్స్కు వచ్చి గెలిచి ప్రజలకి ఒక సేవ చేయటం కోసం వచ్చారు. అయితే ఇక్కడ రీసెంట్గా జనసేన పార్టీకి సంబంధించి ఒక ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నారు. ఏంటి ఇప్పుడు ఎందుకు ఈ ఆత్మీయ సమ్మేళనం చేసుకుంటున్నారు? జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ కూడా పార్టీ మీద దృష్టి పెట్టట్లేదు, మరి ఎందుకు ఇంత దూరంగా ఇంత టైం ఎందుకు తీసుకున్నారు? గెలిచిన సంవత్సరం తర్వాత ఇప్పుడు జనసేన పార్టీ కార్యకర్తలకి ఆత్మీయ సమ్మేళనం పెట్టడం ఏంటి అని అనుకున్నారు. దానికి నేను కన్నా ప్రసాద్ గారని మన లోకం మాధవ్ గారి భర్త, ఆయన ఎప్పుడు స్టేజ్ మీద ఎక్కి మాట్లాడలేదు, ఎప్పుడు ఇలాంటి కార్యక్రమాల్లో ఆయన ఎప్పుడు ఇంత బలంగా ఓపెన్గా మాట్లాడినటువంటి సందర్భం లేదు, ఇంత అగ్రెసివ్గా ప్రజల కోసం కార్యకర్తల కోసం మాట్లాడినటువంటి సందర్భం కూడా లేదు. ఒకసారి మీరు వింటే అసలు జనసేన పార్టీ నిర్మాణం ఎందుకు సరిగ్గా చేసుకోలేకపోయింది అనే దానికి నిజంగా ఆయన నుంచి ఇచ్చినటువంటి ఒక సమాధానంగా నేను ఒక్కసారి మీకు వినిపిస్తాను. ప్రజలు ఫస్ట్, పార్టీ నెక్స్ట్, పదవి లాస్ట్. అర్థమైందా? ఈ సిద్ధాంతాలు నావి కాదు, మన దేవుడు, మన ఇక్కడ క్విట్ చేసినటువంటి ప్రతి నాయకుడు గుర్తుంచుకోవాల్సింది. ఇది ఆయన చెప్పింది అంటే నాకు భలే అనిపించింది. ఏంటి సంవత్సరం వరకు మనం ఇక్కడ గెలవలేదు, మనం ఏ పార్టీకి సంబంధించినటువంటి ఏ కార్యక్రమాన్ని మనం చేయలేదు, పార్టీకి సంబంధించి బలాన్ని చేకూర్చలేదు అని చాలా మంది అనుకుంటారు. ఈవెన్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిలో కూడా అది ఉంది. రేపు సెప్టెంబర్ నుంచి అది ఎక్కువగా పార్టీ కార్యక్రమాల మీద దృష్టి పెడతారని కూడా తెలుస్తుంది. అంటే రీసెంట్గా కొంతమందిని పార్టీ నుంచి సస్పెండ్ చేయటం, జనసేన పార్టీ బలాన్ని తగ్గించుకుంటుంది, పెంచుకోవట్లేదు, నిర్మాణం సరిగ్గా చేసుకోవట్లేదు అనే వాళ్ళందరికీ కూడా ఆయన సమాధానం ఇచ్చినట్టుగా అనిపించింది. ఎందుకు అంటే ఆయన చాలా క్లియర్గా చూశారు, ప్రజలు ఫస్ట్, పార్టీ నెక్స్ట్, పదవి లాస్ట్ అని. దీనికి ఎగ్జాంపుల్గా మనం చూడొచ్చు, ఈ సంవత్సర కాలంలో జనసేన పార్టీ తన పార్టీ ప్రతిష్టతను చూసుకోవాలా, 100% స్ట్రైక్ రేట్ ఇచ్చి ప్రజలు మనల్ని ఇంత బలంగా గెలిపించినటువంటి ప్రజలకి మనం మొదటి ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనే పార్టీకి జనసేన ఏ నియోజకవర్గం అయినా చూడొచ్చు, ఎవరైనా పవన్ కళ్యాణ్ గారిని అయినా చూడొచ్చు, ప్రజల గురించి మాత్రమే పట్టించుకున్నారు. 5 ఏళ్ళు అంధకారంలోకి వెళ్ళిపోయినటువంటి ప్రజల అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధిని ప్రధానంగా చూసుకుని వాళ్ళకి ఏం కావాలి, ముఖ్యంగా రోడ్లు, వాటరు, వాళ్ళ ఇతరితర అవసరాలను దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి యువతకి ఉద్యోగాల కోసం ఒక బలంగా ఇక్కడ స్థిరమైనటువంటి ప్రభుత్వం ఉంది అనే సంకేతాలు, రోడ్లు వేసి వాళ్ళు బయటకు వస్తే పని చేసుకోవటానికా, హాస్పిటల్కి వెళ్ళటానికా, దేనికైనా ఉపయోగపడతాయనే ఒక మౌలిక వసతులు, త్రాగటానికి నీరు, వచ్చేటువంటి వర్షాన్ని అందిపుచ్చుకుని వ్యవసాయం చేసుకోవటం కోసం, తాగటం కోసం నిర్మించేటువంటి అనేక పంటలకు సంబంధించి కోడళ్ళు, ఇలాంటివి అన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేశారు, మనందరికీ తెలుసు కూడా.
అంటే ఈ సంవత్సర కాలంలో ప్రజలనే మొదటి ప్రిఫరెన్స్గా తీసుకున్నారు జనసేన పార్టీ. నెక్స్ట్ పార్టీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సెప్టెంబర్ నుంచి మొదలు పెడుతున్నారో దానికి సంబంధించి చేసినటువంటి కార్యక్రమాలు మనం చూస్తాం. సంవత్సరం తర్వాత నెల్లిమర్ల నియోజకవర్గం నుంచే జనసేన పార్టీ బలోపేతానికి పునాదులు పడ్డాయి. దీనికి ఇక్కడి నుంచే ప్రారంభం అవుతుందన్నట్టుగా వాళ్ళు ఆ గెలుపుకి సహకరించినటువంటి జన సైనికులు, జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలందరినీ పిలిచి సన్మానం చేసుకుని ఒక ఆత్మీయ సమావేశం ఏర్పరచుకుని వాళ్ళకి గౌరవాన్ని ఇచ్చారు. ఎందుకంటే ఫస్ట్ ప్రజలకి మనం న్యాయం చేయాలి, ఆ తర్వాతే పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేయాలి. పదవి లాస్ట్ అంటే ఈ పనులన్నీ డెఫినెట్గా చేస్తే ప్రజల్ని మనం బలంగా చూసుకుంటే వాళ్ళకి అభివృద్ధి జరిగితే, వాళ్ళకి న్యాయం జరిగితే, వాళ్ళు హ్యాపీగా ఉంటే పదవి ఆటోమేటిక్గా అదే వస్తుంది అనేది జనసేన పార్టీ నినాదంగా కనిపించింది. సో ఏదేమైనా సరే ఇది కూడా అంటే మిగతా పార్టీలు వేరు, పవన్ కళ్యాణ్ గారు టీడీపీ బాగా బలంగా సభ్యత్వాలు చేసుకుంది కదా, వైఎస్ఆర్సీపీ ఎప్పుడు పడితే అప్పుడు ధర్నాలు చేసేస్తుంది కదా, వాళ్ళకి సంబంధించిన కార్యక్రమాలు వాళ్ళు వైరల్ అయిపోతున్నారు కదా అంటే అవన్నీ కాదు. ప్రజల ఆలోచన తీరు ఎలా ఉంది, ప్రజలు హ్యాపీగా ఉన్నారా లేదా, ప్రజల స్థితిగతులు హ్యాపీగా ఉన్నారా లేదా. మిగతా రాజకీయ పార్టీలకు జనసేన పార్టీకి డెఫినెట్గా తేడా ఉంటుంది. అది ఏదో అంటారు కదా, మిగతా రాజకీయ పార్టీలు అన్నీ వేరు, పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ వేరు. అది అలాగే ఉంటేనే ప్రజలు ఆదరిస్తారు, అలా ఉంటేనే ప్రజలకి మంచి జరుగుద్ది అనేది ఆయన మాటల్లో చాలా స్పష్టంగా అనిపించింది. సో ఏదేమైనా సరే జనసేన పార్టీ బలంగా ముందుకు వెళ్ళటం ముఖ్యం. ఇలాంటి నాయకులు, ఇలాంటి కుటుంబాలు రాజకీయాల్లోకి రావడం కూడా ముఖ్యమే. ఎందుకంటే ఏదో కాంట్రాక్టులతోనో ఇంకొకటో విధంగా మనం వచ్చేయచ్చు, సంపాదించేసుకోవచ్చు అనుకునే వాళ్ళు కాదు రాజకీయాల్లోకి రావాల్సింది అనేది జనసేన పార్టీ నుంచి, ముఖ్యంగా లోకం మాధవ్ గారి హస్బెండ్ నుంచి, ఆ కుటుంబం నుంచి వచ్చినటువంటి మాటలుగా మనం చూడొచ్చు.